వ్యక్తిత్వ నిర్మాణము చేయకుండా ప్రసంగము చేయడము వ్యర్థము వ్యర్థము వ్యర్థము. వ్యక్తిత్వ నిర్మాణము చేయని పాటలు కూడా ఎందుకు ప్రియ దేవుని బిడ్డలారా ప్రయోజనము కాదు. వ్యక్తిత్వ నిర్మాణము చేయని సహవాసం కూడా ప్రియ దేవుని బిడ్డలారా మహిమకరం ఆశీర్వాదకరం కాదు. వ్యక్తిత్వ నిర్మాణము చేయాలంటేనే ప్రియ దేవుని బిడ్డలారా విశ్వాసం ఏమంటాడంటే నా జీవితం నా ఇష్టం అండి. అరే యేసు దగ్గరకు వచ్చావురా నువ్వు, నీ జీవితం నీ ఇష్టం అనేది పనికిరాదు. అన్యజనులుగా ఉన్నప్పుడు లోకంలో ఉన్నప్పుడు నీ జీవితం నీ ఇష్టం అంటే నడిచింది. ఇప్పుడు యేసుని నమ్ముకున్నావు, నా జీవితం నా ఇష్టం అంటే నడవదు. మేలిమి బంగారము వాక్యం ద్వారా శుద్ధి చేస్తాడు, శోధనల ద్వారా శుద్ధి చేస్తాడు, ఇంకా శ్రమల ద్వారా శుద్ధి చేస్తాడు. శుద్ధి చేసి ఆ మేలిమి బంగారం అయిన తర్వాత ఏం చేయమంటే అంత పోతుందట. మేలిమి బంగారం అంటే అంత పోయింది కదా, మలినం అంతా పోయింది కదా. పోయిన తర్వాత ఏం చేయమంటున్నాడో మీరు చూడండి. ఇప్పుడు ఏ పనిగా చేయమన్నాడండి? దయచేసి వినండి, ఈ ముచ్చటనే తెలియదు, ఈ మాట ఉన్నదని కూడా తెలియదు. తాను నకిషి పనిగా అన్నాడు. నకిషి పని అంటే ఏందమ్మా? కొట్టడం, సాగదీయడం.